Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 297. విరాట్, దీక్షిత, వీక్ష, విరాజ్ అందరూ నవ్వుతూ హాల్లోకి రాగానే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా లేదా అని సాడిస్ట్ బాబు గట్టిగా అరవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నానమ్మ, వీడు నిజంగానే టెన్షన్ పడినట్టున్నాడు. మన ప్లాన్ తప్పేమో, పైగా అలా ఫోన్ చేసి చెప్పింది నేనే. నన్ను వీడు తుక్కు తుక్కు కింద తంతాడు అని విరాట్ కంగారు పడుతూ ఉంటే, నువ్వుండరా అని అంటూ ఇద్దరికి చెరొక జత బట్టలిచ్చి చెరొక రూమ్ లో రెడీ అయ్యి రమ్మని చెప్పడంతో ఏంటమ్మమ్మా ఇవి అని అడిగింది దక్ష. మీరు లోపలికి వెళ్లి పార్సిల్ ఓపెన్ చేశాక మీకే అర్థమవుతుందని బలవంతంగా కర్ణబాబును ఒక గదిలోకి, దక్షని మరొక గదిలోకి పంపించేశారు. దక్ష లోపలికి వెళ్లి పార్సిల్ ఓపెన్ చేయగానే తెల్లని చీర కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు వైట్ శారీతో పనేంటి అని అనుకోగానే విషయం ఏంటో అర్థం కావడంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. శాడిస్ట్ బాబు కూడా లోపలికి వెళ్ళగానే పార్సిల్ ఓపెన్ చేయడంతో వైట్ కుర్తా కనిపించడంతో ఇప్పుడు వైట్ కుర్తా ఎందుకు అని అనుకోగాని అతనికి కూడా విషయం అర్థం కావడంతో ఒక చిన్న నవ్వు పెదాల మీదకొచ్చింది. ఈ పాటికి విషయం అర్థమైపోయి ఉంటుంది. మీరు కంగారు పడకుండా రూమ్ డెకరేషన్ అయిందా లేదా అనగానే ఎప్పుడో అయిపోయి హాయిగా మేము కబుర్లు కూడా చెప్పుకుంటున్నాం నానమ్మ అని విరాట్ చెప్పాడు. సరే అయితే వెళ్లి మీరు కర్ణని రెడీ చేయండి. మీరు వెళ్లి దక్షని రెడీ చేయండి. నేను ఈలోపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని బామ్మ వంటగదిలోకి వెళ్ళిపోవడంతో విరాట్, విరాజ్, కర్ణ గదిలోకి వెళ్తే దీక్షిత, వీక్ష దక్ష దగ్గరికి వెళ్లారు. విరాజ్ లోపలికి వెళ్లి వెనుక విరాట్ లేకపోవడంతో ఏంటి ఇక్కడే ఆగిపోయావని డోర్ పక్క నుంచి తొంగి తొంగి చూస్తున్న విరాట్ కాలర్ పట్టుకుని లోపలికి లాగడంతో ఇందాక నేను అబద్ధం చెప్పానని వాడెక్కడ తంతాడో అని భయంగా ఉందిరా బాబు అన్నాడు. అటు చూడు, అయ్యగారు చాలా కూల్‌గా తనలో తను నవ్వుకుంటున్నాడు. అంటే విషయం అర్థమైనట్టే. ఇప్పుడు మనం సేఫ్‌గా ఉన్నట్టే. పద వెళ్లి రెడీ చేద్దామని విరాట్‌ని లోపలికి తీసుకునెళ్ళాడు. ఆహా! అమ్మాయి గారు ఇంతలా సిగ్గుపడుతున్నారంటే దీనికి కూడా విషయం అర్థమైనట్టే అని వీక్ష, దీక్షిత కూడా లోపలికెళ్లారు. దక్షకి చీర కట్టించి ఆమె చీరకి మ్యాచ్ అయ్యేలా గాజులు, నగలు వేసి జడలో 4, 5 మూరలు మల్లెపూలు తలలో తురిమి ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? మాకే ఇలా అనిపిస్తే కర్ణగారు మాత్రం ఫ్లాట్ అయిపోతారు అంది దీక్షిత. దక్ష సిగ్గుపడి ఈ మాత్రం దానికి ఆళ్ళ అమ్మమ్మ కాల్జారి కింద పడిపోయిందని అబద్ధం చెప్పాలా అక్క? నిజంగా ఆయన ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? అనగానే నేను వద్దని చెప్పానే బామ్మ విరాట్ ప్లాన్ ఇదంతా అని అంది దీక్షిత.
విరాట్ కనిపించగానే నీ అబ్బా అని అంటూ కర్ణ కొట్టడానికి వస్తుంటే, ఒరే నా తప్పేం లేదురా, వాడు సీరియస్ అవుతాడని నేను అంటూనే ఉన్నాను. బామ్మే ఏం కాదురా చెప్పు, అప్పుడప్పుడు ఇలాంటి సరదా మూమెంట్స్ కూడా ఉండాలని చెప్పారు అన్నారు భయంగా. విరాట్ డైలాగ్ వింటూనే విరాజ్ గట్టిగా నవ్వుతూ పాపం కర్ణ వదిలేరాదు. నిజంగానే బామ్మ అలాగే చెప్పమన్నారు. నేను వీక్ష కూడా అక్కడే ఉన్నాం కదా. వద్దు బామ్మ కర్ణకి కోపమొస్తుంది. దక్ష కూడా కంగారు పడుతుందని నేను వీక్ష దీక్షిత విరాట్ నలుగురం చెబుతూనే ఉన్నా గాని బామ్మగారు వినిపించుకోలేదు. అలా చెప్తేనే వాడు చేసే పని మధ్యలో ఆపేసొస్తాడు. లేదంటే మళ్ళీ రేపెక్కడ వెళ్లాల్సొస్తుందనని ఈరోజు కంప్లీట్ చేయడం కోసం పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళిపోతారు. దానివల్ల మనం చేసుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుందని చెప్పారు. అందుకే విరాట్ అలా చేసి చెప్పాల్సొచ్చింది. యాక్చువల్‌గా అయితే నేనే నీకు ఫోను చేసి చెప్పాలనుకున్నాను గానీ, ఈ టైంలో నేను మీ ఇంట్లో ఎందుకుంటున్నానని నీకు ఖచ్చితంగా డౌటొస్తుంది. అందుకే విరాట్ అయితే పిల్లర్ స్ట్రాంగ్‌గా ఉంటుందని బామ్మ విరాట్ చేత చెప్పించారు అని అన్నాడు విరాజ్. మా నాని చిన్నప్పటి నుంచి అంతే. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పెట్టి చంపేస్తుంది. ఆవిడేదో సంతూర్ బామ్మలాగా చెప్పమన్నదనుకో, వీడు కనీసం ముందైనా నాకు మెసేజ్ చేయాలి కదా! ఇక్కడ జరిగేది మా ప్రోగ్రామ్ అయినప్పుడు నేనెందుకు మిస్ చేసుకుంటాను అనగానే, ఏదో థ్రిల్ కోసం అలా చెప్పమన్నారని అంటున్నాను కదా! అన్నాడు విరాజ్. అవునురా! చిన్నప్పటి నుంచి అంతే అంటున్నావు. చిన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందా? అనగానే అవును జరిగింది అని తల దువ్వుకుంటూ నేనెప్పుడు ఫిఫ్త్ క్లాస్, సంగవి మేబీ సెవెంత్ క్లాస్, స్నేహ సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్‌లో ఉందనుకుంటా. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి మమ్మీ, డ్యాడీ ఇద్దరు హడావిడిగా లగేజెస్ ప్యాక్ చేస్తుంటే, "ఏమైంది డ్యాడీ? మనం ఎక్కడికైనా ట్రిప్‌కి వెళ్తున్నామని" సంగవి హుషారుగా అడిగింది. ట్రిప్‌కి కాదు, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. తాతయ్యకి బాగా సీరియస్ అయిందంట. విషయం ఏంటో చెప్పకుండా నాన్నమ్మ ఊరికి రమ్మని పిలిచింది. త్వరగా వెళ్ళాలి అని అప్పటికప్పుడు స్కూల్లో లీవ్ పెట్టేసి మమ్మల్ని ముగ్గురిని తీసుకుని ఊరికెళ్లారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఆ రోజు డ్యాడీ బర్త్‌డే. అప్పుడే బిజినెస్ డెవలప్ చేయడం బిజీగా ఉన్న డ్యాడీ బర్త్‌డే సెలబ్రేషన్ కోసం రమ్మంటే రాడని, సిటీలోనే ఆడంబరంగా చేసుకుంటానని చెప్తాడని ఊరికి పిలిపించి గుడిలో డ్యాడీ మమ్మీ పేరు మీద హోమం చేపించడానికి నాని అలా ఫోన్ చేసింది. పాపం మా డ్యాడీకి మా తాతయ్య, మా నాని అంటే కాస్త భయం ఉండడంతో వాళ్ళు పడిన టెన్షన్‌కి అడ్డమైన తిట్లు తిట్టాలని అనిపించినా పాపం తిట్టలేక గుడిలో హోమం జరిపించుకొని మళ్ళీ హైదరాబాద్‌కి తీసుకునెళ్ళిపోయారు. అనగానే విరాట్ నవ్వుకుంటూ భలే ఉందిరా మీ నాన్నమ్మ స్టోరీ అన్నారు. దాంతో కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో సరే సరే త్వరగా పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేసుకుంటే మనం బయటికి వెళ్ళొచ్చు. ఇంకా మీ ముహూర్తానికి గంట టైం ఉంది. ఈ మధ్యలో చేపించాల్సినవి, ఏడిపించాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు విరాజ్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.